కానీ మన చుట్టూ ఉన్నటువంటి సమాజం మీద మనకి ఒక సామాజిక బాధ్యతతో మనము మెలిగిన ఒకరోజు కనీసం ఒకరికి మంచి పని చేసినా కానీ మన జీవితానికి సార్థకత ఉంటుందని తెలియజేసుకుంటూ ఇలాంటి గొప్ప వేదికలు ఇచ్చినటువంటి మా అక్కగారు అలాగే పెద్దమ్మకి అలాగే ఈ సంస్థ నడుపుతున్నటువంటి శ్రవంతి గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు. డాక్టర్ నాగేంద్ర సార్ గారు ఇంట్లో చిన్న కొడుకు, నాగేంద్ర సార్ గారు ఇంట్లో చిన్న కొడుకు. ఎప్పుడైనా కూడా తండ్రికి పెద్దోని పైన ఎక్కువ మమకారం ఉంటుంది, తల్లికి చిన్నోని పైన ఎక్కువ మమకారం ఉంటుంది. కానీ ఏ రోగం వచ్చినా కూడా ఏ బాధపడినా కూడా చిన్నోడు విపరీతంగా కరిగిపోయి అమ్మకి అవగరించుకొని అమ్మకి సేవ చేస్తూ ఉంటాడు. అది ఏ కొడుకైనా కూడా, చిన్న కొడుకు అయితే మాత్రం విపరీతంగా సేవ చేస్తుంటాడు అన్నమాట. పెద్ద కొడుకు ఏదో ఉద్యోగానికి పోయి ఉండొచ్చు, లేదా ఏమైనా తెచ్చేందుకు పోయి ఉండొచ్చు, కానీ చిన్న కొడుకు మాత్రం అద్భుతంగా పనిచేస్తాడానికి నాగేంద్ర సారు ప్లస్ నేను కూడా అంతే అన్నమాట. నేను మా అమ్మని 27 సంవత్సరాలు నా చేతులతో ఎత్తుకొని సేవ చేశాను. మా అమ్మకు కాళ్ళు చేతులు ఆడవాళ్ళు పడుకోబెట్టాలన్నా ఎక్కడికైనా పెంచుకోవాలన్నా చేతులు ఎత్తుకుపోతుంది, లేదా కుర్చీని చేసుకుంటూ కొంచెం పెట్టుకు తీసుకుపోవాల్సింది. ఆ విధంగా చేసినటువంటి చిన్న కొడుకులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత తృప్తికి మించిన సంపద లేదు, ఒక మాట అన్నాడు అనమాట. తృప్తికి మించిన సంపద లేదు. ఎప్పుడైనా కూడా విపరీతంగా డబ్బు వచ్చేవాడు ఖర్చు పెట్టడు. అంతో చిన్న ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేస్తారన్నమాట. ఏం లేదు, ఉంటే ఉంటుంది, ఏముందిలే కానీ ఏదో కావలసిన సహకరిద్దాము అని ఒక అద్భుతమైనటువంటి మనసు పనిచేస్తూ ఉంటుంది అనమాట ఆ వ్యక్తిలో. ఆ మనసే అతన్ని గొప్ప స్థాయికి తీసుకుపోతుంది. ఆ మనసు అతన్ని గొప్ప స్థాయికి తీసుకుపోతుంది. అవసరం లేదు, డబ్బే అవసరం లేదు. ప్రేమగా పలకరించడం, లేదా ఆప్యాయంగా దగ్గర తీసుకోవడం, ఈ రెండు ఉన్నా కూడా మనిషి ఎంతకాలం జీవించవచ్చు. మనకి తిండి ఒకటేనా ముఖ్యము. తిండి ఎంత తింటానే ఉంటాము, మార్నింగ్ ఎగైపోతూనే ఉంటుంది అనమాట. కానీ ఆ యొక్క మనసు అన్నటువంటిది కరిగిపోవాలి. మనసు అనేది కలుగుతుందంటే కారణం ఏంటంటే ఆ యొక్క అవినాభావ సంబంధం, తల్లికి కొడుక్కి ఉన్నటువంటి అవినాభావ సంబంధం, లేదా తల్లికి చెల్లికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఈ యొక్క బంధాన్ని మనం ఎవరు వేరు చేయలేమన్నమాట. ఒక ఆశ్రమ నిర్వాహకులకు, ఆశ్రమంలో వచ్చినటువంటి చేరినటువంటి వృద్ధులకు తల్లి బిడ్డల సంబంధం అన్నమాట. ఎక్కువగా ఇద్దరి మధ్య ఆకర్షణ ఉంటుంది అనమాట. తల్లి బిడ్డల సంబంధించిన ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణ నిలబెట్టుకుంటూ మనం ముందడుగు వేయాలి. అంతేకాకుండా సారు తన తెలిసిన విషయాన్ని అద్భుతంగా చెప్పాడు. 27 పేర్లు చెప్పాడు. 27 చాలా బాగున్నాయి అన్నమాట ఆ పేరు. తెలియదు అనమాట, చాలా మంది తెలియదు పిల్లలకి. కానీ మనకు ఒక దగ్గరే తీసుకురావడం అనేది, అదే ఎవరు తెచ్చిన వాళ్ళు ఒక దగ్గరే తీసుకురావడం అన్నటువంటిది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇలాంటి చదవండి పిల్లలు. ఎప్పుడు కొద్ది సమానం ఆ టీవీ అది కన్నడలో ఒక సామెత ఉంది. నువ్వు టీవీలోకి రావాలి అంటే నువ్వు టీవీలోకి పోవాలి ఫస్ట్. నువ్వు టీవీలోకి పోతే నువ్వు టీవీలోకి వచ్చినట్లే. అదే ఒకటి. తర్వాత ఇంకో సామెత ఉంది, చాలా పెద్దవాళ్ళు చెప్పినటువంటి సామెత. ఇది మన ఎవరు కన్నడ కవులు చెప్పినటువంటి కంబన్ ఇలాంటి వాళ్ళు చెప్పినట్టు ఒక విషయం అండి. ఏమంటే దేశాన్ని తిరుగు, కోశాన్ని ఓదు. దేశ తిరుగు, కోశ ఓదు అంటారు. అంటే దేశమంతా తిరుగుతూ ఉండాల్సిందే, పుస్తకాలు చదవాల్సిందే. మనకు నాలెడ్జ్ ఏ విధంగా వస్తుందంటే దేశాన్ని తిరగడం వల్ల వస్తుంది.